హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. వీడియో వచ్చి 2 డేస్ అవుతుంది. కొంచెం పర్సనల్ ఫ్యామిలీ వర్క్ వల్ల బిజీ అయ్యి వీడియో చేయలేకపోయాను. మూవీస్ కూడా పెద్దగా ఏం చూడలేదు గైస్. హిట్ 3 అండ్ రెట్రో కూడా ఇంకా చూడలేదు. ఈ రోజు ఈవినింగ్ హిట్ 3కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇఫ్ మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి గైస్. నేను చూసాక మళ్ళీ రివ్యూ చేయాలా వద్దా? ఆల్రెడీ మూవీ వచ్చి 2 డేస్ అయింది కదా, రివ్యూ చేసా ఎవరైనా చూస్తారా? ఇఫ్ మీరు చూస్తా అని చెప్తే జస్ట్ సింపుల్ గా ఒక వీడియో చేస్తాను గైస్. ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ద ఎక్స్ట్రా టెరిటోరియల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక జర్మన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సాడ్లీ తెలుగులో అయితే లేదు గైస్. కావాలంటే ఇంగ్లీష్ ఆడియో విత్ సబ్ టైటిల్స్ తో చూడాలి. ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఎక్స్ ఫీమేల్ సోల్జర్ సారా స్టోరీ చూపిస్తారు. తను యూఎస్ కి ఒక వర్క్ మీద వచ్చాక సడన్ గా తన కొడుకు మిస్ అవుతాడు. సో ఇప్పుడు ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఒకవేళ చేస్తుంటే వాళ్ళెవరు? నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మామ. మూవీ స్టార్ట్ అవ్వడం ఒక మంచి పాయింట్ తో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. బట్ స్టోరీ ప్రోగ్రెషన్ అండ్ ఆ ప్రోగ్రెషన్ కోసం జరిగే ఈవెంట్స్ అన్ని చాలా సిల్లీగా కామెడీగా ఉంటాయి. అసలు అంత పెద్ద యుఎస్ కాన్సులేట్ లో అలా జరుగుతుందంటే చాలా కామెడీగా అనిపించింది గైస్. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా పెద్దగా ఇంప్రెసివ్ గా ఏం లేవు. ప్రతి హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో చూసినట్లే ఉన్నాయి. మూవీ మొత్తం చూసాక ఈ మూవీని జస్ట్ ఒకే ఒక రీజన్ వల్ల రికమెండ్ చేయాలనిపించింది. అదేంటంటే, మన మెయిన్ లీడ్ యాక్ట్రెస్ సూపర్ క్యూట్ గా ఉంది గైస్. అలాంటి ఒక సూపర్ క్యూట్ అమ్మాయిని యాక్షన్ సీన్స్ లో చూడాలనుకుంటే, జస్ట్ టైం పాస్ కోసం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ చూడాలనుకుంటే ఒక్కసారి ఈ మూవీని చూసేయచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ డీసెంట్ గా అనిపించాయి. అదర్ దాన్ దట్ ఈ మూవీని మీరు స్కిప్ చేసినా కూడా పెద్దగా మిస్ అవ్వడానికి ఏం లేదు గైస్. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాజ్ ఎ టైం వేస్ట్ ఎక్స్పీరియన్స్. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. జస్ట్ కొన్ని వైలెన్స్ సీన్స్ ఉన్నాయి అంతే. సో ఇది గైస్ ఎక్స్ట్రా టెరిటోరియల్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.